ప్రస్తుతం ఐ డ్రీమ్ టీమ్ ఉంది మార్వాడి యూనివర్సిటీ రాజ్కోట్ గుజరాత్ లో. ఐ డ్రీమ్ ప్రేక్షకులకి గుర్తుండే ఉంటుంది, కరెక్ట్ గా 6 నెలల కింద మళ్ళీ మనం వచ్చాము మార్వాడి యూనివర్సిటీకి. 600 నుంచి 3000 మంది తెలుగు స్టూడెంట్స్ మార్వాడి యూనివర్సిటీలో ఒక రికార్డ్ క్రియేట్ చేసింది. మార్వాడి యూనివర్సిటీలో ఏముంది, ఏం జరుగుతోంది, ఎందుకు అంతమంది తెలుగు స్టూడెంట్స్ ఇక్కడి దాకా వచ్చారు, ఇది ఎలా సాధ్యమైంది, దీని వెనకాల ఉన్నటువంటి కర్త కర్మ క్రియాతో మనం మాట్లాడబోతున్నాము. So Jadejaji, no one wants to share their success secret, but I just want to know it from you. We are very committed to provide the quality education for BTech, MBA, BBA, BCA, MCA and other paramedical courses. Whatever we will tell to our students, to parents and to society, that commitment we are fulfilling. నా ఇష్టంగానే తీసుకొచ్చు. మీ నమ్మకం మీద తల్లి కన్నీళ్లు పెట్టుకుంటోంది. సక్సెస్ కి ముందు తనుంటే సక్సెస్ వెనకాల ఉన్నటువంటి ఇంకొక జడేజాతో మనం మాట్లాడబోతున్నాం. జడేజాజీ, ఫ్యూచర్ ప్లాన్స్ क्या है? So I must tell that we have 3,000 amazing students from Andhra Pradesh, Telangana. That within next few years, so we are going to have 20,000 students. Oh, is under planning. how is it possible? If you have right kind of processes, right kind of people and right kind of infrastructure, that's very easy to achieve. మార్వాడి యూనివర్సిటీ మీద తెలుగు వాళ్ళకి ఇంత నమ్మకం పెంచుకోవడం మీద ఉన్నటువంటి ఒక పర్సన్ ని మనం కలవబోతున్నాం. ఏం చేశారు అసలు, ఏం జరిగింది ఈ జర్నీలో, ఆ సీక్రెట్? మనకి జనరల్ గా ఇన్స్టిట్యూషన్స్ అనేవి 2 రకాలు ఉంటాయి. ప్రాఫిట్ మోటో ఇన్స్టిట్యూషన్స్, ఇంకోటి సర్వీస్ మోటో ఇన్స్టిట్యూషన్. మార్వాడి యూనివర్సిటీ అనేది సర్వీస్ మెయిన్ మోటో అన్నమాట. మనకు ఎల్పిఎన్కి వచ్చారు ముందుకు, ఏ యూనివర్సిటీ రాంత ముందుకు ఎల్పిఎన్కి వచ్చారు. ఇక్కడ ఏమి మ్యాజిక్స్ లేవు, నథింగ్. ఇక్కడంతా కూడా ఉంది ఏంటంటే నిజం కనపడింది పిల్లలకి. మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవాలనుకునే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మార్వాడి యూనివర్సిటీలో ఓ 100 మంది మెరిట్ స్టూడెంట్స్ కు స్పెషల్ స్కాలర్షిప్ ఇస్తోంది. ఎవరైతే జనవరి 15 లోపు అడ్మిషన్ కన్ఫర్మ్ చేసుకుంటారో వాళ్లకి మాత్రమే ఫస్ట్ ఇయర్ ఫీజులో అప్ టు 50% వరకు స్పెషల్ స్కాలర్షిప్ ఇస్తోంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మరింకెందుకు ఆలస్యం, వెంటనే 905905 2378 905 905 2379 ఈ 2 నంబర్లకు కాల్ చేసి మీ సీట్ రిజర్వ్ చేసుకోండి. హాయ్, హలో, నమస్తే, నేను కవిత. ప్రస్తుతం ఐ డ్రీమ్ టీమ్ ఉంది మార్వాడి యూనివర్సిటీ రాజ్కోట్ గుజరాత్ లో. ఐ డ్రీమ్ ప్రేక్షకులకి గుర్తుండే ఉంటుంది, గత ఏడాది కరెక్ట్ గా 6 నెలల కింద అంటే జూలైలో ఐ డ్రీమ్ టీమ్ వచ్చింది మార్వాడి యూనివర్సిటీలో ఒక సెన్సేషన్ న్యూస్ కవర్ చేయడానికి. అది తెలుగు రాష్ట్రాల నుంచి 600 మంది స్టూడెంట్స్ తమ పేరెంట్స్తో కలిసి ఒక్కరోజే ఇక్కడికి చేరుకున్నారనే విషయం. అప్పుడే ఏదో ఒక పాజిటివ్ థింగ్, ఒక వైబ్ అనేది కనిపించింది, ఏదో ఒక అద్భుతం జరగబోతోందని. కరెక్ట్గా 6 నెలల తర్వాత కట్ చేస్తే 2025 జనవరిలో మళ్ళీ మనం వచ్చాము మార్వాడి యూనివర్సిటీకి. ఒక మ్యాసివ్ థింగ్ జరిగింది. అది 600 నుంచి 3000 మంది తెలుగు స్టూడెంట్స్ మార్వాడి యూనివర్సిటీలో చేరినంత ఒక రికార్డ్ క్రియేట్ చేసింది. యాక్చువల్గా మార్వాడి యూనివర్సిటీలో ఏముంది, ఏం జరుగుతోంది, ఎందుకు అంతమంది తెలుగు స్టూడెంట్స్ ఇక్కడి దాకా వచ్చారు, మార్వాడి యూనివర్సిటీని ఎంచుకున్నారు, మార్వాడి యూనివర్సిటీలో ఉన్నటువంటి కోర్సెస్ ఏంటి, ఈ సక్సెస్ వెనకాల ఎవరున్నారు, యాక్చువల్గా పేరెంట్స్ ఏం చెప్తున్నారు, స్టూడెంట్స్ ఏం చెప్తున్నారు, ఫెసిలిటీస్ ఏంటి, ఇవన్నీ గతంలో మనం చూసినప్పటికీ 6 నెలల తర్వాత వచ్చినటువంటి డెవలప్మెంట్ ఏంటి. 600 నుంచి 3000 మంది తెలుగు స్టూడెంట్స్, అతి పెద్ద ప్రకంపన.
మార్వాడి యూనివర్సిటీ కేంద్రంగా స్టార్ట్ అవుతే తెలుగు రాష్ట్రాలకి అలా ఎలా రీచ్ అవ్వగలిగింది? మార్వాడి యూనివర్సిటీ విద్యార్థుల సౌలభ్యం కోసం ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఆఫీస్ను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సంప్రదించవలసిన టోల్ ఫ్రీ నంబర్స్ ఇక్కడ ఉన్నటువంటి కోర్సెస్ అన్నిటి గురించి మాట్లాడుకుందాం, ఎపిసోడ్స్ వైజ్గా తెలుసుకుందాం. యాక్చువల్గా ఒక పేరెంట్గా ఆలోచిస్తే నా పిల్లలకి కావాల్సింది ఏంటి? మంచి చదువు, క్వాలిటీ ఎడ్యుకేషన్, ఉన్నత విద్య అందాలి, అందులోనూ మధ్యతరగతికి అనుగుణంగా ఉండాలి. అండ్ స్టూడెంట్స్ వైజ్గా చూసుకుంటే, పిల్లల పరంగా చూసుకుంటే వాళ్ళకు కూడా నాలెడ్జ్ అనేది అప్ టు డేట్ అందాలి, మంచి ఫెసిలిటీస్ ఉండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి కావలసినటువంటి ఫ్యాకల్టీ కూడా ఉండాలి. వీళ్ళందరూ కలిసినటువంటి మార్వాడి యూనివర్సిటీలో ఎలాంటి సబ్జెక్ట్స్ ఉన్నాయి ఎపిసోడ్స్ వైజ్గా తెలుసుకుందాం. ఇప్పటి నుంచి 6 నెలల వరకు ప్రతి వారం ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక్కో కోర్స్ గురించి మనం మాట్లాడుకుందాం. యాజ్ ఎ పేరెంట్గా ఫస్ట్ నేను తెలుసుకుంటాను, మీకు చెప్తాను, నాతో రండి. సౌత్ ఇండియా మార్కెట్లో ఎంటర్ అయిన వెంటనే 1 ఇయర్లోనే 3,000 మంది తెలుగు స్టూడెంట్స్ మార్వాడి యూనివర్సిటీ రాజ్కోట్ గుజరాత్కి రావడం వెనకాల ఉన్నటువంటి సీక్రెట్ ఏంటి? ఆ సక్సెస్ ఏంటి? సక్సెస్ స్టోరీ తెలుసుకుందాం. మార్వాడి యూనివర్సిటీలో ఇంత మ్యాసివ్గా ఒక రికార్డ్ క్రియేట్ చేయడం, అది కూడా భారతదేశంలోనే మొట్టమొదటి యూనివర్సిటీ, వెరీ ఫస్ట్ టైం 3,000 మంది తెలుగు స్టూడెంట్స్ మార్వాడి యూనివర్సిటీలో జాయిన్ అవడం అనేది చిన్న విషయం ఏమి కాదు. అయితే ఇది ఎలా సాధ్యమైంది? దీని వెనకాల ఉన్నటువంటి కర్త, కర్మ, క్రియాతో మనం మాట్లాడబోతున్నాము. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు మార్వాడి యూనివర్సిటీ వీసీ డాక్టర్ ఆర్బి జడేజా గారు. కర్త, కర్మ, క్రియ, యాక్చువల్గా ఏం జరిగింది, సక్సెస్ వెనకాల ఉన్నటువంటి సీక్రెట్ ఏంటి? జడేజాజీ నమస్తే. Namaste, madam. Good afternoon. Congratulations. Good evening. Thank you very much for visiting Marwadi University again. And congratulations once again for creating a history. And that is not a small history, massive history. Thank you very much, and congratulations to you also. We have received lots of support from all channel partners from South India. So Jadejaji, no one wants to share their success secret, but I just want to know it from you. What is the secret behind this? क्या है यहाँ पर? ऐसा साउथ इंडिया से 3,000 से ज़्यादा स्टूडेंट्स यहाँ आए. So, thank you, madam, for again visiting Marwadi University. Let me tell you, last year also I have given commitment on behalf of Marwadi University to all of you that we are never going to compromise with the quality of teaching, and we are very committed to provide the quality education for BTech, MBA, BBA, BCA, MCA and other paramedical courses. I know we are going to achieve our target, right? We are very committed to our goal, what we have decided. We know what kind of quality education we are providing to the students, those who are enrolling to Marwadi University. The same model we have replicated to South India, and this is what success we have received last year 2024. Similar way we are going to move ahead in 2025 also. I have many plan to share it with you as well as to the students and parents. Definitely we are going to discuss in detail about the planning for the year 2025. The reason behind the success, here we have history of Marwadi University, right? Whatever we will tell to our students, Yeah. to parents and to society, that commitment we are fulfilling.
We have never received any complaint from the students, from the parents, and from the society regarding the teaching learning process at Marwadi University. And this is what I know is the biggest success, biggest reason of our success what we have achieved in South India. सो जडेजा जी, आपने अभी बोल चुके हैं हमने जो वादा किए हमने फुलफिल किए. देन व्हाट अबाउट द स्टूडेंट्स एंड पेरेंट्स? डू दे रियली फील आपने जो किया उन लोगों को समझ में आया या उन लोगों को बेनिफिट में है क्या? Okay, madam, let me tell you, we have here 360-degree feedback system. And as a part of this 360-degree feedback, we have taken the feedback of our all stakeholders. The students, those who are studying here in the hostel as well as outside of the hostel, we have taken feedback in terms of our curriculum, in terms of our faculty strength, in terms of our teaching learning process, in terms of feedback, in terms of hostel infrastructure, in terms of food, and in terms of all our student support system. I am happy to share that out of 3,000, more than 90% feedback we have received positive. Oh, that's a Only huge number. 8 to 10% feedback we have received regarding the test of the food, right? They are saying that hygiene is very good here in the hostel, but only the test where we need to improve, and definitely we are working on it. It's an obvious nature that the South Indian students, when they will come to Gujarat, they will not get a exit test what they are expecting maybe in Andhra or in Telangana. Exactly, I agree with But that. we are very open minded and we are going to improve that level of test also within 3 months of time. So whenever new students will come, I don't think that problem also will come, and our feedback we want to reach more than 97-98%. Exactly, I felt the same. Like we feel like थोड़ा सा वो मसाला होता है ना, वो spices यहाँ कम है, वो नहीं मिल रहा है यहाँ पर. If you add that spice also to that food. Yeah, definitely. Whenever I have visited Vijayawada as well as Vizag, Hyderabad, obviously we have tested South Indian food and it's really very tasty, and similar kind of food we are trying to provide it to our students, to our faculty members, and to our Gujarat community also. So, thank you Jadeja ji. We will meet once again, and best wishes to you and to Marwadi University also. Thank you very much, madam, for visiting Marwadi University. And as you know that we are going to create various episodes. Maybe we'll cover one time teaching learning process. Then next time will be on curriculum. Next time will be on infrastructure what we have at Marwadi University. Then next time maybe in the real life of students, what they are doing, how they are feeling about Marwadi University. And one more episode we want to focus regarding the placement, because we are working very hard to achieve highest level of package in terms of placement. And one more thing, those who are ready to apply abroad, we are going to open various centers here from US, from European Union, and from other country. So 2+2 programs also we are going to launch with the US universities, and you will see different and various MOU with the US university very soon. Thank you very much for visiting Marwadi University. Thank you so much. So, students are going to have their own bright future. Yes. Thank you so Future is very bright for all the students, and thank you very much on behalf of Marwadi University for all the students, all the parents, and entire South Indian community, South Indian region, state, those who have put up 100% trust on Marwadi University. Thank you so much, Jadeja. Thank you. మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవాలనుకునే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మార్వాడి యూనివర్సిటీలో ఓ 100 మంది మెరిట్ స్టూడెంట్స్ కు స్పెషల్ స్కాలర్షిప్ ఇస్తోంది. ఎవరైతే జనవరి 15 లోపు అడ్మిషన్ కన్ఫర్మ్ చేసుకుంటారో వాళ్లకి మాత్రమే ఫస్ట్ ఇయర్ ఫీజులో అప్ టు 50% వరకు స్పెషల్ స్కాలర్షిప్ ఇస్తోంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మరింకెందుకు ఆలస్యం, వెంటనే 905 2378 905 905 2379 ఈ 2 నంబర్లకు కాల్ చేసి మీ సీట్ రిజర్వ్ చేసుకోండి. ఇండియన్ క్రికెట్ టీంలో ఒక ఆల్రౌండర్ ఉన్నారు, రవీంద్ర జడేజా. మార్వాడి యూనివర్సిటీలో
జడేజా స్క్వేర్ ఉన్నారు. ఒక జడేజాతో మనం మాట్లాడాము, సక్సెస్ గురించి తెలుసుకున్నాం. సక్సెస్కి ముందు తనుంటే సక్సెస్ వెనకాల ఉన్నటువంటి ఇంకొక జడేజాతో మనం మాట్లాడబోతున్నాం. ప్రస్తుతం మనం ఉన్నాము మార్వాడి యూనివర్సిటీ రిజిస్ట్రార్ నరేష్ జడేజా గారితో. జడేజాజీ నమస్తే అండ్ కంగ్రాచులేషన్స్ టు యూ. Thank you very much. Please. సో మనం ఇప్పుడు ఉన్నాము డాక్టర్ నరేష్ జడేజా గారితో, మార్వాడి యూనివర్సిటీ రిజిస్ట్రార్. తను యాక్చువల్గా లాస్ట్ ఇయర్ ఒక సక్సెస్ అనేది మాసివ్ సక్సెస్, హ్యూజ్ అమేజింగ్ సక్సెస్. దాని వెనకాల ఉన్నటువంటి సీక్రెట్ ఏంటి అనేది మనం ఇంతకుముందు తెలుసుకున్నాం కదా ఆర్బి జడేజా గారి దగ్గర. ఇప్పుడు డాక్టర్ నరేష్ జడేజాజీ ఏం చెప్పబోతున్నారు, ఫ్యూచర్ ప్లాన్స్ అనేవి ఎలా ఉన్నాయి, తన మాటల్లోనే విందాం. జడేజాజీ, फ्यूचर प्लान्स क्या है मारवाड़ी यूनिवर्सिटी का और स्टूडेंट्स के बारे में, और पेरेंट्स को भी बहुत सारे डाउट्स होंगे ना, इसीलिए. So I must tell that we have 3,000 amazing students from Andhra Pradesh, Telangana and all. They are amazing. They are so much into sports. They are so much into learning new things, and they are so much full of energy. So we have 3-4 priorities which is already planned. Because when institute started in 2009, we only had 360 students, but the vision was bigger and amazing at that time, and the same is continued. So right now we have an amazing plan that within next few years, so we are going to have 20,000 students from Telangana, Andhra Pradesh, and for that we require a humongous amount of preparation. Amazing campus of around 20 acre is under planning. As I mentioned, Here in Rajkot itself. that's adjacent to the same campus that we are in. Okay. So we have around 5,000 student capacity hostel is coming up. We have a sports center coming up because, as I mentioned, students from Andhra Pradesh, Telangana, they are great in sports. They are great in physical activities. So now at this time we are winner in kabaddi competition. We are winners in kho competition. So we must provide them the facilities for sports. But at the same time, we are creating entertainment kind of sports facilities as well. So that will be box cricket, that will be box football. So that will be all small entertainment sports kind of environment. At the same time, serious sports kind of environment. This is all backed by around 700 faculty members coming from 22 states. So we have a team who is working under our Vice Chancellor, and they are committed to ensure that every student gets a right kind of attention. We have a mentorship program where every faculty is mentoring 15 students. So we know what they like, what kind of food they like, what is their festivals, what are the main heroes or main film stars they follow, and we must provide such opportunities. So in terms of their life on campus, in terms of their academics, in terms of their serious academics, and in terms of their achievements in terms of placement or entrepreneurship, we are preparing a long plan. So Naresh ji, 20,000 students from Telugu states, 20,000 students, how is it possible? It might look bigger, but every academic institute, if you have right kind of processes, right kind of people, and right kind of infrastructure, that's very easy to achieve, because you need to give them every possible opportunity with a great planning. So when planning is in place, it's not at all difficult, and we will do that. We'll ensure that each one of our student gets the best opportunity after reaching that number. That is showing your confidence, Naresh ji. Thank you. Thank you so much and best wishes to you. We look forward to having all of you visiting us with lot of energy, lot of positive enthusiasm, and look forward. Thank you so much. Best wishes to you, ji. Thank you. మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవాలనుకునే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మార్వాడి యూనివర్సిటీలో ఓ 100 మంది మెరిట్ స్టూడెంట్స్ కు స్పెషల్ స్కాలర్షిప్ ఇస్తోంది.
ఎవరైతే జనవరి 15 లోపు అడ్మిషన్ కన్ఫర్మ్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఫస్ట్ ఇయర్ ఫీజులో అప్ టు 50% వరకు స్పెషల్ స్కాలర్షిప్ ఇస్తోంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మరింకెందుకు ఆలస్యం, వెంటనే 9059052378 9059052379 ఈ 2 నంబర్లకు కాల్ చేసి మీ సీట్ రిజర్వ్ చేసుకోండి. గుజరాత్ రాజ్కోట్ లో ఉన్నటువంటి మార్వాడి యూనివర్సిటీ మీద తెలుగు వాళ్ళకి ఇంత నమ్మకం పెంచుకోవడం మీద ఉన్నటువంటి ఒక పర్సన్ ని మనం కలవబోతున్నాం. ఆ పర్సన్ ఎవరు, ఏం చేశారు, భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది, ఎలాంటి టార్గెట్లు పెట్టుకున్నారు, ఆయనతోనే మాట్లాడదాం. నాతో పాటుగా రండి. మార్వాడి యూనివర్సిటీ అంటే మహేంద్ర నాయుడు, మహేంద్ర నాయుడు అంటే మార్వాడి యూనివర్సిటీ అనేంతగా పేరు ఎలా వచ్చింది? మ్యాజిక్ ఏమైనా ఉందా? సక్సెస్ సీక్రెట్ ఏంటి? భవిష్యత్ ప్రణాళికలేంటి? మాట్లాడదాం. మనతో పాటుగా ఉన్నారు మహేంద్ర నాయుడు గారు. సో మహేంద్ర గారు, హలో అండి, నమస్తే. నమస్తే. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. 2000 వెల్కమ్ టు మార్వాడి యూనివర్సిటీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వన్స్ 25 అగైన్. 24 లో వచ్చారు, మళ్ళీ ఒకసారి 25 లో. ఎగ్జాక్ట్లీ. నేను 2024 జూలైలో మార్వాడి యూనివర్సిటీకి వచ్చాను. మళ్ళీ ఇప్పుడు 2025 జనవరిలో దట్ వచ్చాను. వాజ్ యునో బెస్ట్ ఈవెంట్, లైక్ యునో ఆ రోజున Exactly. మనం చూస్తే దాదాపుగా 600 మంది తెలుగు పిల్లలు వచ్చినారు. అదే రోజు మీరు వచ్చినారు. పేరెంట్స్ కూడా రావడం అనేది, సో దట్ వాస్ ద వెరీ ఫస్ట్ మూమెంట్ నేను చూడడం అనేది. సో వాళ్ళు ఏదో కౌన్సిలింగ్కి వెళ్తారు, లేకుంటే ఇంకోటి ఏదో అవుతుంది అనుకున్నప్పుడు వెళ్ళి అటెండ్ అవ్వడం వేరు, బట్ ఏమవుతుందని మా కళ్ళతో మేము చూస్తాం, మేము ఎక్స్పీరియన్స్ అవుతామని రావడం వేరు. అండ్ ఒక సక్సెస్ఫుల్ జర్నీ అనేది 3000 మంది తెలుగు పిల్లలు మార్వాడి యూనివర్సిటీలో చదవడం అంత ఈజీ కాదు. ఒక దానికంటూ వెనకాల మీరు చేసినటువంటి ఒక కృషి అనేది ఉంటుంది. లేదు నేను ఇది చేసి చూపించాలి అనేటువంటి ఒక తపన ఉంటుంది. నేను చేయగలను అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. ఏం చేశారు అసలు? ఏం జరిగింది ఈ జర్నీలో? ఆ సీక్రెట్. మార్వాడి యూనివర్సిటీ అనేది జనరల్గా ఏం చెప్తే అది చేస్తుంది. ఓకే. సో ఇక్కడ ఏంటంటే మనకి జనరల్గా ఇన్స్టిట్యూషన్స్ అనేవి 2 రకాలు ఉంటాయి. ఒకటి ప్రాఫిట్ మోటో ఇన్స్టిట్యూషన్స్, ఇంకోటి సర్వీస్ మోటో ఇన్స్టిట్యూషన్స్. మార్వాడి యూనివర్సిటీ అనేది సర్వీస్ మెయిన్ మోటో అనమాట. దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఫినాన్షియల్స్ కన్నా పిల్లలకి బెటర్ ఫెసిలిటీస్ ఎలా ఇవ్వగలం, బెస్ట్ ఎడ్యుకేషన్ ఎలా ఇవ్వగలం, లేదా వాళ్ళకి ఫెసిలిటీస్ బెస్ట్ ఏమి ఇవ్వగలం, లేదా బెస్ట్ ఫ్యాకల్టీని ఏ రకంగా తీసుకురాగలం, లేదా వాళ్ళకి ఒక ప్లేస్మెంట్ గురించి మాట్లాడుకున్నా, ఏ విషయం చూసినా ది బెస్ట్ ఏదైతే ఉంటుందో అది ఇవ్వాలనుకుంటుంది మేనేజ్మెంట్. ఓకే. జనరల్గా ఎందుకు ఇంతమంది పిల్లలు అట్రాక్ట్ అయ్యారు అంటే, మనకి ఒక బెస్ట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అని ఏదన్నా ఇండియాలో ఒకటి తీసుకుంటే దాని యొక్క ఎక్స్పెన్సెస్ ఆర్ వెరీ హై. పిల్లలు అక్కడ అదే కంపేర్ చేసుకున్నారు. అంటే ఒక మంచి ఎడ్యుకేషను తక్కువ కాస్ట్లో వస్తుంది ఎక్కడ అనేది పిల్లలు ఎప్పుడు సెర్చ్ చేస్తుంటారు. అటువంటి పిల్లలందరికీ, పేరెంట్స్కి, మధ్యతరగతి ఉండే పిల్లలు, అంటే ఇప్పుడు కొన్ని ఇన్స్టిట్యూషన్స్ 40-50 లక్షలు డిమాండ్ చేస్తున్నాయి. సో వాటితో కంపేర్ చేసుకుంటున్నప్పుడు ఒక 10 లక్షల్లో వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ని తీసుకోగలగటం అనేది, పిల్లలు ఆ కైండ్ ఆఫ్ ఎప్పుడైతే మీరు ఇస్తారో డెఫినెట్లీ దానికి అట్రాక్ట్ అవుతారు. ఇక్కడ ఏమి మ్యాజిక్స్ లేవు, నథింగ్. ఇక్కడంతా కూడా ఉంది ఏంటంటే నిజం కనపడింది పిల్లలకి. ఏ రోజైతే వాళ్ళకి ఆ నిజం కనిపించిందో, ట్రూత్ అంటే మేనేజ్మెంట్ ఏం చెప్తుంది, ఫ్యాకల్టీ ఏం చెప్తున్నారు, నిజంగా అది ఉందా లేదా అనేది పిల్లలు వచ్చి చూసుకున్నారు. మీరు వచ్చిన రోజు 600 మంది వచ్చారు. వాళ్ళంతా వచ్చి చూసుకున్నది ఏంటి అంటే, వీళ్ళు చెప్తుంది కరెక్టా కాదా అని చూసుకున్నారు. ఆ 600 మంది వెళ్ళి ఇంకొక ఆరుగురికి చెప్పారు. ఆ రకంగా దాదాపుగా 3000+. అంటే లాస్ట్లో మాకు హాస్టల్స్ లేకపోవటం వల్ల ఇంకా నెక్స్ట్ లెవెల్కి మేము వెళ్ళలేకపోయాం. లేదనుకుంటే ఈ 3000 కాదు, ఆ నెంబర్ 4000 దాటిపోయేది. సో డెఫినెట్లీ ఇదంతా ఇట్ హ్యాపెండ్ మేనేజ్మెంట్ వాళ్ళు తీసుకున్న చొరవ అవ్వచ్చు. అదేవిధంగా ఇక్కడ ఒక ఎక్సలెంట్ టీం పనిచేస్తుంటుంది పిల్లల భవిష్యత్తు కోసం. అక్కడ మన వీసీ గారు ఎవరైతే ఉన్నారో, జడేజా గారు కావచ్చు, రైట్, వాళ్ళ టీం ఉంటుంది. అసలు అంటే ఎక్కడన్నా ఒక ఇన్స్టిట్యూషన్కి వెళ్తే పేరెంట్ కానీ, పిల్లాడికి కానీ, లేకపోతే వచ్చిన గెస్ట్కి కానీ ఆ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ ఎక్కడ ఉండదు. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇంకోటి ఏంటంటే
ఫ్యూచర్లో ఏదన్నా స్టేట్ టాప్లో ఉండబోతుంది అంటే అది గుజరాత్, రైట్? అంటే ఇండస్ట్రియల్గా, అంటే పిల్లడు చదువుకునే దీనికి రేపు పొద్దున్న నేను జాబ్ చేద్దామని చదువుకుంటాడు, ఆబ్వియస్ గా రైట్? బ్రైట్ So, ఫ్యూచర్ ఉందా, exactly. కెరీర్ ఉందా. సో ఎక్కడైతే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఉంటుందో అక్కడే జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అది ఒక రీజన్ అయితే, ఇంకొక రీజన్ ఏంటి అంటే ఇక్కడ మీరు ఏ గుజరాతీని తీసుకున్నా ఇక్కడ ఎట్లా ఉంటుందంటే వాళ్ళది నేను జాబ్ చేసే కన్నా జాబ్ ఇస్తాను అనే యాటిట్యూడ్తో ఉంటారు, రైట్? ఆ యాటిట్యూడ్ జనరల్గా వచ్చిన వాళ్ళందరికీ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. సో ఇన్ని ఫ్యాక్టర్, ఒక ఫ్యాక్టర్ ఉంటేనే అట్రాక్ట్ చేయగలిగితే మరి ఇన్ని ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు డెఫినెట్లీ పిల్లలు అట్రాక్ట్ అవుతారు. అయితే ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్. మనం అందరు పేరెంట్స్ గురించి, అందరూ స్టూడెంట్స్ గురించి, పిల్లల గురించి మాట్లాడుకున్నప్పుడు టిపికల్గా తెలుగు పేరెంట్స్ మైండ్ సెట్ అనేది ఉంటుంది. అక్కడ దాకా ఎందుకు, మన దగ్గర లేవా, లేదు చాలా దూరం అవుతుందేమో, అక్కడ ఎంత తక్కువ ఉన్నా కానీ మిగతావేమన్నా ప్రాబ్లమ్స్ ఉంటాయి, బోల్డ్ అంతా ఆలోచిస్తూ ఉంటారు. ఎట్ ద సేమ్ టైం ఫ్యూచర్ అనేది బాగుంటుంది అని చెప్పినప్పటికి కూడా ఇప్పుడు మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ ఉందా లేదా, చాలా డౌట్లు అనేవి వస్తూ ఉంటాయి. పక్క వాళ్ళు కూడా వాళ్ళు ఇక్కడే చదివారు కదా, వాళ్ళకి బాగానే ఉంది కదా, వాళ్ళని కన్విన్స్ చేయడం అనేది చాలా కష్టంగా ఉంటుంది కదా. మీరు వాళ్ళని కన్విన్స్ చేయగలిగారు, 3000 మంది స్టూడెంట్స్ తీసుకురాగలిగారు. అండ్ నేను ఇంతకుముందు మాట్లాడుతున్నప్పుడు మనకి డాక్టర్ నరేష్ జడేజా గారు చెప్పారు 20,000 స్టూడెంట్స్ ఫ్యూచర్ టార్గెట్ పెట్టుకున్నామని. అక్కడ దాకా వెళ్ళాలి అంటే మీకంటూ ఒక ఎయిమ్ అనేది ఉండాలి, మీకంటూ ఒక మేడం ఈ పాత్. విషయంలో మనం మాట్లాడుకుంటే ఆంధ్ర తెలంగాణ మన తెలుగు పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళని అర్థం చేసుకోవటంలో మీరు ఇంకా కొద్దిగా తప్పు చేస్తున్నారేమో అనుకుంటాను నేను. ఎందుకు ఓకే. అంటే ఖండాంతరాలు దాటి ఎక్కడో అమెరికాలో ఎక్కువ మంది జాబ్ చేస్తున్నది కానీ ఎక్కువ మంది చదువుకుంటుంది కానీ తెలుగు పిల్లలండి, అవును. రైట్? సో ఈ మన తెలుగు రాష్ట్రాల నుంచి పిల్లలు డిస్టెన్స్ అనే పాయింట్ ఒక సెగ్మెంట్ పిల్లలు ఆలోచిస్తారేమో కానీ దెర్ ఆర్ డిఫరెంట్ సెగ్మెంట్ స్టూడెంట్స్, వాళ్ళకి బెస్ట్ ఎక్కడ ఉంది అనుకుంటే అక్కడికి వెళ్ళిపోతారు. సో ఆ రకంగా చూసుకున్నప్పుడు ఆ మైండ్ సెట్ నేను ఆ పేరెంట్స్ కానీ ఆ పిల్లలకి చెప్పాల్సింది ఏంటి అంటే మీరు మీ పిల్లల యొక్క భవిష్యత్తు కోసం డిస్టెన్స్తో ఒక ఇన్స్టిట్యూషన్ని క్యాల్కులేట్ చేయొద్దు. మీరు చూసుకోవాల్సిందల్లా రేపు పొద్దున్న మా పిల్లవాడి భవిష్యత్తు ఏంటి అని చూసుకోవాలి. భారతదేశ పటంని చదువుతారు, ఒక స్టేట్ దాటికి పోకపోతే భారతదేశం ఏం అర్థమవుతుంది? ఎగ్జాక్ట్లీ. ఓకేనా? సో డెఫినెట్లీగా ఎవరైతే పిల్లలు ఒక మంచి ఇన్స్టిట్యూషన్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు మార్వాడి యూనివర్సిటీ ద బెస్ట్ అని నేను కళ్ళు మూసుకొని చెప్తాను. అట్ ద సేమ్ టైం డెఫినెట్లీగా మీకు కావాల్సిన సపోర్ట్ ఇవ్వడానికి డెఫినెట్లీగా మేమున్నాం. మీకు ఎటువంటి సపోర్ట్ కావాలనుకున్నా ఎనీ కైండ్ ఆఫ్ స్టూడెంట్ అవ్వచ్చు మీరు. అంటే కొద్దిగా కొంతమంది కమ్యూనికేషన్ పరంగా చాలా బాగుంటారు, అట్ ద సేమ్ కొంతమంది వీక్గా ఉంటారు, కొంతమంది యావరేజ్గా ఉంటారు. మీ టైం మాకు ఇస్తే ఈ 4 yearsలో మిమ్మల్ని చేంజ్ చేసే అవకాశం మాకు కలుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ మహేంద్ర గారు. బెస్ట్ విషెస్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. వెల్కమ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. వెల్కమ్ బ్యాక్ అగైన్. థ్యాంక్ యూ. మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవాలనుకునే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మార్వాడి యూనివర్సిటీలో ఓ 100 మంది మెరిట్ స్టూడెంట్స్ కు స్పెషల్ స్కాలర్షిప్ ఇస్తోంది. ఎవరైతే జనవరి 15 లోపు అడ్మిషన్ కన్ఫర్మ్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఫస్ట్ ఇయర్ ఫీజులో అప్ టు 50% వరకు స్పెషల్ స్కాలర్షిప్ ఇస్తోంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మరింకెందుకు ఆలస్యం, వెంటనే 905 2378 905 905 2379 ఈ 2 నంబర్లకు కాల్ చేసి మీ సీట్ రిజర్వ్ చేసుకోండి. ఎస్, 2024లో మొదలైనటువంటి మార్వాడి యూనివర్సిటీ ప్రకంపనలు 2025లో కూడా కంటిన్యూ అయ్యేటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. మీరు కనుక 2025లో అడ్మిషన్స్ తీసుకోవాలనుకుంటే ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. మీ సీటుని రిజర్వ్స్ చేసుకోవచ్చు. మార్వాడి యూనివర్సిటీ విద్యార్థుల సౌలభ్యం కోసం ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఆఫీస్ను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సంప్రదించవలసిన టోల్ ఫ్రీ నంబర్స్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 28 మార్వాడి యూనివర్సిటీ బ్రాంచెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా
మీ ఇంటికి 50 కిలోమీటర్ల లోపే ఉన్నాయి. సో అక్కడికి డైరెక్ట్గా వెళ్ళొచ్చు, వాళ్ళతో మాట్లాడొచ్చు, మీకున్నటువంటి సందేహాల్ని తీర్చుకోవచ్చు. అండ్ మీ పిల్లల కోసం 2025కు సంబంధించి సీటును కూడా రిజర్వ్ చేసుకోవచ్చు. స్క్రీన్ మీద ఆ 28 సెంటర్స్కి సంబంధించినటువంటి నెంబర్స్ కనిపిస్తున్నాయి. దీంతో పాటుగా ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది, 905905237879. ఈ నెంబర్కి కాల్ చేసి కూడా మీకున్నటువంటి డౌట్స్ని క్లియర్ చేసుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం మార్వాడి యూనివర్సిటీకి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం ఐ డ్రీమ్ చూస్తూ ఉండండి. మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవాలనుకునే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మార్వాడి యూనివర్సిటీలో ఓ 100 మంది మెరిట్ స్టూడెంట్స్ కు స్పెషల్ స్కాలర్షిప్ ఇస్తోంది. ఎవరైతే జనవరి 15 లోపు అడ్మిషన్ కన్ఫర్మ్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఫస్ట్ ఇయర్ ఫీజులో అప్ టు 50% వరకు స్పెషల్ స్కాలర్షిప్ ఇస్తోంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మరింకెందుకు ఆలస్యం, వెంటనే 9059052378 9059052379 ఈ 2 నంబర్లకు కాల్ చేసి మీ సీట్ రిజర్వ్ చేసుకోండి. జనవరి నుంచి జూన్ వరకు అంటే 6 నెలల పాటు ప్రతి వారం ఒక సిరీస్ రూపంలో మార్వాడి యూనివర్సిటీకి సంబంధించి ప్రతి విషయాన్ని ఇక్కడున్నటువంటి కోర్సులతో పాటుగా ఫెసిలిటీస్ ఎవ్రీథింగ్ ఆ సిరీస్లో ఉండబోతోంది. సో ఐ డ్రీమ్ను కూడా ఫాలో అవ్వండి. స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ సో మచ్. బెస్ట్ విషెస్ టు యూ ఆల్.